మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది అనేది ఒక విశ్వాసం. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. చికెన్ వ్యర్థాలతో అటు చేపలకు ఇటు ప్రజారోగ్యానికి ఎసరు పెడుతున్నారు. కుళ్ళిన చికెన్ని చేపల దాణాగా వేస్తున్నారు. చెత్తని తిన్న ఆ చేపల్ని మార్కెట్లో డంప్ చేస్తున్నారు. హెచ్ ఫాస్ట్ బిగ్ ఆపరేషన్లో ముర్గి మాఫియా ఆగడాలు తెరపైకొచ్చాయి. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సర్వేలెన్స్ టీమ్ హెచ్ ఫాస్ట్ ఆపరేషన్లో సంచలనాలు బయటకొచ్చాయి. చికెన్ వ్యర్థాలతో దందా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. హైదరాబాద్ నుంచి ఏపీకి చికెన్ వ్యర్థాలని తరలిస్తున్న 7 వాహనాలను సీజ్ చేశారు. చికెన్ షాప్ల నుంచి వ్యర్థాలను కలెక్ట్ చేసి చేపలకు దాణాగా విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. కుళ్ళిన చికెన్ని తిన్న చేపల్ని మళ్లీ హైదరాబాద్కి సప్లై చేస్తున్నారు. ఇలాంటి చేపల్ని తింటే క్యాన్సర్తో పాటు ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు డీసీపీ వైభవ్ గైక్వాడ్. సార్, మొత్తం ఎంత మేర ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు? ఎన్ని టన్నుల చేపలు ఈ చికెన్ వేస్టేజ్ని బయటికి తరలిస్తున్నారు? సో ఈరోజు మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ ఫాస్ట్ టీమ్ ఒక విశ్వసనీయ సమాచారం పైన మార్నింగ్ ఈ చికెన్ వేస్ట్ ఎవరైనా కలెక్ట్ చేస్తున్నారో ఆయన ఇల్లీగల్గా ఆంధ్రప్రదేశ్ అని వేరే రాష్ట్రంలో పంపించేస్తున్నారు, వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. సో ఇది మన ఈ అన్ని చికెన్ వేస్ట్ మటీరియల్ ఒక సైంటిఫిక్ ప్రాసెస్తో ప్రాసెస్ చేయాలి. దీంట్లో ఒకటి బై ప్రోడక్ట్స్ అయితే ఆ బై ప్రోడక్ట్స్ ఈ డాగ్ ఫీడింగ్ కోసం, ఫిష్ ఫీడింగ్ కోసం, తర్వాత పోల్ట్రీ కోసం చాలా యూస్ఫుల్ ఉంది. బట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్, బట్ ఇన్ దిస్ కేస్ అది వాళ్ళు వితౌట్ ప్రాసెసింగ్ అది డైరెక్ట్గా అది చిన్న చిన్న పీసెస్లో చేసి డైరెక్ట్గా ఫిష్లోనే ఇస్తున్నారు. ఆ ఫిష్ ఈ డైరెక్ట్ తిని తర్వాత ఇది చాలా డేంజరస్ ఉంది. అది ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇది డైరెక్ట్గా ఫిష్లో ఇస్తే అని ఇది ఫిష్ తిని తర్వాత మనకి క్యాన్సర్ లాగా డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చాలా హెల్త్ కోసం చాలా డేంజరస్ ఉంది. ఇది ప్రొసెస్ చేసి ప్రాపర్గా సైంటిఫిక్ వేలో యూజ్ చేయాలి. బట్ ఇది కాకుండా వాళ్ళు ఇల్లీగల్గా అది మనీ ఆర్న్ కోసం ఇది షార్ట్ కమ్లో ఇది అన్ని మొత్తం ప్రొసెస్ చేస్తున్నారు. సో అన్నీ ఇప్పుడైనా ప్రాపర్గా వెరిఫికేషన్ చేసి వాళ్ళపైన యాక్షన్ కూడా చేస్తాము. ఇది హైదరాబాద్లో రోజు కొన్ని వందల టన్నులకు సంబంధించిన చికెన్ వేస్టేజ్ అంతా కూడా రెండరింగ్ ప్లాంట్స్కి తరలించి అక్కడ దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ ముఠా అంతా కూడా చేపల చెరువుకు సంబంధించిన ఓనర్లకు విక్రయించడం ద్వారా కూడా అక్కడ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి చికెన్ వేస్టేజ్తో పెరిగేటువంటి చేపల్ని తింటే కూడా ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందనేది కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ సాయికిరణ్తో రంజిత్, టీవీ 9 హైదరాబాద్.